నిండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పల్ల రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు కేటీఆర్ గారు, రాజన్న, వేదిక మీద ఆశీనులైన పెద్దలు, ముఖ్య నాయకులు, మరందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ సాధించిన శుభాకాంక్షలు కూడా ఈరోజు చెప్పుకుందాం. రెండే మాటలన్నా అన్న మాట్లాడతారు అన్ని విషయాలు. గన్పూర్ 2001 నుంచి కూడా ఉద్యమానికి ముందు పీఠన ఉన్నది. సిద్దిపేటతో పోటీ పడుతూ, సిరిసిల్లతో పోటీ పడుతూ ఉద్యమంలో ముందున్నది. అన్నిట్లలో కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని కేసులైనా ఎదురు దెబ్బలైనా కూడా ఏనాడు కూడా ఎవరికి జంకలే. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో మొత్తం 7 నియోజకవర్గాల్లో 40,000 ఓట్లు దాటింది గన్పూర్ నియోజకవర్గం. గన్పూరు అభ్యర్థి గన్పూర్ వాళ్ళు ఉన్నారు. గన్పూర్ ఎమ్మెల్యే వాళ్ళు ఒత్తిడి పెట్టినా, బీజేపీ అభ్యర్థి కూడా అక్కడి నుంచి ఒత్తిడి పెట్టినా, అన్నీ కూడా కలపోతే కూడా మన మీద దాడి చేసినా కూడా ప్రతి ఊర్లో పొద్దు నుండి సాయంత్రం దాకా కూడా చెక్కు చెదరకుండా బెదిరించినా, కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా కదలకుండా హైయెస్ట్ ఎక్కువ ఓట్లు సాధించింది మాత్రం మళ్ళా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. అందులో మా మండలం తీసుకుంటే కూడా 800 ఓట్లు మాత్రం వాళ్ళకి ఎక్కువ పోయింది. మా ఊర్లో మాత్రం మళ్ళీ టీఆర్ఎస్ జెండానే ఎగరేసినాం ఇంత అందులో కూడా. కాబట్టి ఇవాటికి కూడా చాలా కర్కశంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. డిగ్రీ కాలేజ్ తెస్తానంటే రానియలే, మున్సిపాలిటీ తెస్తానంటే మీకే తెలుసు ఎన్నిసార్లు రానియకుండా చేసిండ్రు. హరిశన దగ్గర పోయి 100 బెడ్ హాస్పిటల్ తెస్తే దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయనియలే. అనేక అభివృద్ధి కార్యాలకు అడ్డుపడి ఇవాళ మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా అడుగడుగున అడ్డుపడుతుంటే కూడా నిన్న కూడా మనోజ్ రెడ్డిని అక్కడికి పోతే ఆయన కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా మొత్తం కూడా కదిలిపోయినాం. కాబట్టి ఇవాళ మాకు నాయకులకు కొరత లేదన్నా, కార్యకర్తలకు కొరత లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి అడుగుజడల్లో 2001 నుంచి 14 వరకు ఎట్లున్నారో, 14 నుంచి 7 వరకు ఎట్లున్నారో, భవిష్యత్తులో కూడా స్టేషన్ గన్పూర్ మన పార్టీకి అండగా మీ యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇప్పటిదాకా మీరందరూ ఇటు జనగాంకి వచ్చి పనిచేసిండ్రు. జనగాం వాళ్ళు కూడా మొన్న మీ అందరూ కూడా వచ్చి పనిచేసిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అద్భుతంగా పనిచేసిండ్రు. ఎంపీ ఎన్నికల్లో చేసిండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూపించిండ్రు. కాబట్టి మనం భవిష్యత్తులో కూడా మనకు అధిష్టానం యొక్క అండదండలు ఎప్పటికి కూడా వాళ్ళ యొక్క నిర్దేశాలు, ఆదేశాలు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. కేటీఆర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు చేస్తున్న దురాఘాతాలను ఇమ్మీడియట్గా మీ దగ్గర తీసుకొస్తే దానికి వెంటనే మీరు స్పందించాలని చెప్పి కూడా మా నాయకుల, కార్యకర్తల తరఫున మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా మారపాక రవి గారికి, అదేవిధంగా బుచ్చన్న గారికి, మిగతా ప్రవీణ్ గారికి, మిగతా తిరుపతి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, కలిసి పని చేసుకుందాం, కష్టపడదాం. మరలా ప్రభుత్వం మనదే వస్తుంది. మిగతా విషయాలు అన్నగారిని మాట్లాడవలసిందిగా కేటీ రామారావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.